నమస్తే. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. 100 ఏళ్ళు పైబడి బతికేవాళ్ళు అసలు ప్రపంచంలో ఎక్కడున్నారు? వాళ్ళు ఏ విధంగా జీవన విధానం నడుపుతున్నారు? వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం 100 ఏళ్ళు దాటి బతకాలంటే మీరేం చేయాలి అనే విషయాల్ని కొన్నిసార్లు ఒక్కసారి వాళ్ళు చూద్దాం. ఇది బ్లూ జోన్ థియరీ అంటారు. అంటే ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి ఎక్కడైతే 100 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో అనేది బ్లూ జోన్ థియరీ అని అంటారు. దీన్ని డాన్ బ్యూట్నర్ అని ఆయన ఉన్నాడు. ఆయన నేషనల్ జియోగ్రఫిక్తో కలిపి ఆయన ఈ రీసెర్చ్ చేసి ఆ బ్లూ జోన్స్ కనిపెట్టాడు అనమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5 చోట్ల ఈ బ్లూ జోన్స్ ఉన్నాయి అనేది ఆయన చెప్పింది. ఒకటి ఒకినావా అంటారు, అది జపాన్లో ఉంటుంది. సార్డినియా అంటారు, ఇటలీలో ఉంటుంది. నికోయా పెనిన్సులా అని ఉంటుంది, కోస్టారీకా అనే దేశంలో ఉంటుంది. ఇకారియా అనే ప్లేస్లో ఉంటుంది, అది గ్రీస్లో ఉంటుంది. ఒక్కటి అమెరికాలో ఉంటుంది, లోమా లిండా అని, అది కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈ 5 ప్రాంతాలు ఒకినావా జపాన్లో, సార్డినియా ఇటలీలో, కోస్టారికాలో నికోయా, ఇకారియా అనేది గ్రీస్లో, లోమా లిండా అనేది యుఎస్లో. ఈ 5 ప్లేసెస్లోనే బ్యూట్నర్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అని. ఏ విధంగా ఉంటున్నారు అనేది ఆయన బాగా స్టడీ చేసి ఆయన చెప్పాడనమాట. పవర్ 9 అనే ప్రిన్సిపల్స్ చెప్పాడనమాట. ఈ 9 ప్రిన్సిపల్స్ కనుక మనం పాటిస్తే మనం ఖచ్చితంగా ఆ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాం అనేది. ఈ 9 ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ బ్లూ జోన్ థియరీలో ఉండే 9 ప్రిన్సిపల్స్ ఏంటి, బ్యూట్నర్ గారు ఏమేమి చెప్పారు అనే విషయాలు చూద్దాం. మొదటిది మూమెంట్, న్యాచురల్ మూమెంట్ అని. అంటే ఇప్పుడు మనం జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేసాం, పార్కుకి పోయి వాకింగ్ చేసాం, అట్లా కాకుండా మనకి ఆ యాక్టివిటీ అనేది డైలీ లైఫ్లోకి బిల్డ్ అయిపోయి ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ప్యారిస్ పోయినప్పుడు ఏంటంటే రోజు ఎక్కువ నడవాల్సి వస్తుంది. ఎందుకంటే సబ్వే దాకా పోవాలా, సబ్వే దగ్గర నుంచి మళ్ళీ ఒక చోట దిగాల, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళటానికి మళ్ళీ నడవాలి. అంటే సబ్వే ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ఎక్కువ నడుస్తాం అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళాలనుకోండి, ఒక సబ్వే దగ్గరికి కారు పోయి కారు పార్కింగ్ చేసి ఇంకొక చోటుకి వెళ్ళి దిగి మళ్ళీ కారులో వెళ్ళామనుకోండి, ఉపయోగం ఉండదు. మనం డైలీ లైఫ్లోనే యాక్టివిటీ కనుక మనం బిల్డింగ్ చేయగలిగితే, మనం ఎక్కువ నడిచేది ఉంటే, అంటే మన ఇల్లు ఆఫీస్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి, మనం అక్కడికి నడిచి వస్తున్నాం అనుకోండి, అట్లా డైలీ మన యాక్టివిటీలో కనుక ఎక్కువ వాకింగ్ పెట్టుకోగలిగితే, ఇంకా విడిగా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ఇట్లాంటిది నెంబర్ 1 వాళ్ళు చెప్పింది. రెండోది లైఫ్లో పర్పస్ అనేది ఉండాలి అని. ఇది ఇకిగాయ్ అని అంటారు జపాన్లో. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇండియాలో. ఇకిగాయ్ అంటే ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ పర్పస్ ఉండాలి. అంటే మనకి నచ్చిన పని, మనకి ప్రపంచానికి ఉపయోగపడే పని, మనం బాగా చేయగలిగే పని, అది చెయ్యాలి మనం. అంటే కంప్లీట్గా మనం ఏ పని చేస్తున్నామో అది కంప్లీట్గా మనకి అలైన్ అయి ఉండాలి. మన లైఫ్ ప్రిన్సిపల్స్తో కానీ, మనకున్న యాటిట్యూడ్తో కానీ అలైన్ అయి ఉండాలి. దాన్ని ఇకిగాయ్ అంటారు జపాన్లో. అదే ప్లాన్ డి వీడా అంటారు కోస్టారికన్స్. ప్లాన్ డి వీడా అంటే కూడా ఇదే, ఒక పర్పస్ ఉండాలా, ఒక సైకలాజికల్ బఫర్ ఉండాలి. దీనివల్ల స్ట్రెస్ ఉండదు. అంటే ఇప్పుడు మనకు బాగా ఇష్టమైన పని మనం చేస్తున్నాం అనుకోండి, స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు కార్డియాలజిస్ట్గా నేను నాకు యాంజియోప్లాస్టీ చేయడం ఇష్టం. ఎప్పుడన్నా పేషెంట్స్ హార్ట్ అటాక్ వస్తే అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు వచ్చి చేసి అది బాగా వచ్చినప్పుడు పేషెంట్ రికవర్ అయితే నేను చూసి ఆనందపడుతున్నాను, దానివల్ల స్ట్రెస్ గురి కావట్లేదు అని అంటే అది ఇకిగాయ్ కింద వస్తుంది అనమాట. ప్లాన్ డి వీడా కింద వస్తుంది. అదే సెకండ్ది. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే స్ట్రెస్ డౌన్ షిఫ్ట్ చేసుకోవడానికి వీళ్ళకి కొన్ని మెథడ్స్ ఉంటాయి అని. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇకారియా వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ న్యాప్స్ తీసుకుంటారు, మధ్యలో మధ్యలో కొంచెం నిద్రపోతూ ఉంటారు. ఒకినావాలో ఏం చేస్తారంటే ఎన్సిస్టర్ వెనరేషన్ అంటారు. అంటే మన పెద్దవాళ్ళని గౌరవించుకునే పద్ధతి కొంచెం కేటాయిస్తారు ప్రతిరోజు టైము. లోమా లిండాలో ఏంటంటే ప్రేయర్ అనమాట. వాళ్ళు 7th డే అడ్వెంటిస్ట్ మిషన్స్ ఉంటాయి, వాళ్ళు డైలీ ప్రేయర్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. సార్డినియాలో ఈవినింగ్ ఫ్రెండ్స్తో కూర్చొని వైన్ తాగుతూ ఉంటారు. ఇట్లాంటి ఏదో ఒక రిచువలిస్టిక్ డీస్ట్రెస్సింగ్ థింగ్స్ డేలో మనకి ఇంటర్ప్రైన్ అయి ఉండాలి. ఇప్పుడు మనకి డే మొత్తం మీద మనం స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒక పనిలాగా లేకపోతే ఒక పద్ధతిగా చేసేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం డైలీ ప్రే చేసుకున్నాం అనుకోండి, లేకపోతే డైలీ ఏదో ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం పని చేస్తున్నాం అనుకోండి, అది ఉపయోగపడుతుంది ఎక్కువ కాలం బతకడానికి అని గ్యూటా గారు చెప్పటం. తర్వాత 80% రూల్ అనేది ఒకటి ఉంది. దీని ఏమంటారంటే జపాన్లో హరాహచి బూ అంటారు అనమాట. హరాహచి బూ అనేది ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ మంత్ర. ఇప్పుడు వాళ్ళు అన్నం దగ్గర కూర్చోగానే హరాహచి బూ అనుకొని తింటుంటారు అనమాట. ఈ హరాహచి బూ అని అంటే ఏంటంటే 80% మన పొట్ట నిండగానే ఆపేయాలి అని. అంటే మనం బాగా ఫుల్గా కడుపు నిండేదాకా తిని, ఆ తర్వాత పెరుగన్నం తిని, ఆ తర్వాత ఫ్రూట్స్ తిని,
ఆ తర్వాత ఒక స్వీట్ తిని ఆ తర్వాత ఏదైనా మంచింగ్ చేయడానికి కూర్చుంటే టీవీ ముందు ప్రాబ్లం అవుతుంది. పొట్ట 80% నిండే వరకే తినండి అనేది ఒక మంత్రం కింద వాళ్ళు చెప్తారు, హరహచిబు అని. ఆ హరహచిబు అనేది పాటిస్తే కనుక మనం ఎక్కువ కాలం బతకచ్చు అని. బ్లూ జోన్ డైట్స్లో ఐదోది ఏంటంటే, డైట్స్లో ప్లాంట్ బేస్డ్ డైట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్ని బ్లూ జోన్స్లో కూడా. అంటే అసలు వీళ్ళు వెజిటేరియన్స్ కానీ వీగన్స్ అని కానీ కాదు, కానీ మీట్ అనేది రేర్గా తీసుకుంటారు. ఒక సెలబ్రేటరీ గెస్చర్ కింద, ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ కింద తీసుకుంటారు, స్టేపుల్ కింద కాదు. అంటే రోజు చికెన్ మటన్ ఇట్లా తినకుండా ఎప్పుడో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు తీసుకుంటారు. ఫిష్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఇలా ఫుడ్లో ఫైబర్ కానీ పాలిఫినాల్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనేది అది ఒకటి తీసుకుంటారు. ఇంకా వీళ్ళు లోమా లింటాలో అడ్వెంటిస్టులు తప్ప 6వ దిన రూల్ మిగతా అందరూ పాటిస్తారు. ఇదేంటి అని అంటే ఈ వైన్ ఎట్ 5 అని, అంటే కొంత మోడరేట్గా ఆల్కహాల్ తీసుకుంటారు ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని. అది సార్డినియాలో కొంచెం ఎక్కువ కనబడుతుంది. వాళ్ళు స్పెషల్ వైన్ తీసుకుంటారు, కనావు వైన్ అనేది ఉంటుంది అనమాట. ఆ కనావు వైన్ తీసుకుంటే దాంట్లో పాలిఫినాల్స్ ఎక్కువ ఉంటాయి అని. అంటే డ్రింకింగ్ అనేది మంచిది కాదు అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఐడియా వచ్చినా కూడా అది ఒక కమ్యూనిటీ యాక్టివిటీ కింద తాగి పడిపోవడానికి ఉపయోగించుకోకుండా ఒక కమ్యూనిటీ యాక్టివిటీ కింద ఉపయోగించుకుంటే వీళ్ళందరూ బెటర్ అవుతున్నారని. అంటే 7th డే అడ్వెంటిస్టులు ఒకట్లు ఇది పాటించరు. మిగతా వాళ్ళందరూ ఈ బ్లూ జోన్స్లో ఉన్న వాళ్ళందరూ లైట్గా డ్రింక్ తీసుకునేవాళ్ళు, ఎక్సెసివ్గా తీసుకునేవాళ్ళు కాదు. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. 7వ పాయింట్ ఏంటంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది. అంటే ఒక ఫెయిత్ బేస్డ్ కమ్యూనిటీ అనమాట. వీళ్ళందరూ కూడా ఒక ఫెయిత్ బేస్డ్ రిలీజియస్ గ్రూప్ కావచ్చు, ఒక కమ్యూనల్ వర్షిప్ లాంటిది ఒకటి చేసుకుంటారు అనమాట. దీంతో మెంటల్ హెల్త్ బెటర్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, స్ట్రాంగ్ సోషల్ నెట్వర్క్స్ పనిచేస్తాయి అనమాట. అంటే మీరు లెఫ్ట్ ఈస్ట్ అయినా రైట్ ఈస్ట్ అయినా కూడా ఒక స్ట్రాంగ్ సోషల్ నెట్వర్క్ పెట్టుకొని దాంట్లో కనుక మీరు రెగ్యులర్గా మీరు పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని. 8th పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఫ్యామిలీ లైఫ్ని బాగా నెంబర్ 1 కింద చూస్తారు. అంటే ఒక క్లోజ్ నిట్ ఫ్యామిలీస్ ఉంటాయి వీళ్ళందరికీ కూడా. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, మనము మన వైఫ్ పిల్లలు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అనేది ఒక కంప్లీట్గా ఒక క్లోజ్డ్ సర్కిల్ లాగా వాళ్ళు మెయింటైన్ చేసి ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అనే, లవ్డ్ వన్స్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు ముందుకెళ్తారు. అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అప్పుడు ఎక్కువగా బతకడానికి ప్రయత్నం చేస్తారనేది. అండ్ 9th థింగ్ ఏంటంటే ఒక రైట్ ట్రైబ్ అనేది అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఒక సోషల్ సర్కిల్స్, ఇప్పుడు ఒకినావాలో ఉందనుకోండి, మావోయిస్ అనే ఒక పీర్ గ్రూప్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు స్మోకింగ్ తక్కువ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు, మీల్ షేర్ చేసుకుంటారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అంటే మీరు మెయిన్ చూసారంటే ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఉండటం, మనం వర్క్ చేసేటప్పుడు పర్పస్ ఉండటం, తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండేటట్టుగా మనం యాక్టివిటీ ప్రివెంట్ చేసుకోవటం, దీనివలన మనకి బ్లూ జోన్స్ ప్రాజెక్ట్స్ అని వస్తాయి. ఇప్పుడు చాలా చోట్ల మనకి హై నైబర్హుడ్స్లో బాగా ఎక్కువ నడవడానికి ఛాన్స్ ఉండి ఇట్లా కమ్యూనలిస్టిక్ యాక్టివిటీస్ అన్ని మనం మెయింటైన్ చేయడానికి పెట్టుకుంటూ ఉంటే మనకి అవే బ్లూ జోన్ ప్రాజెక్ట్ అని అంటారనమాట. అట్లా మనం 100 దాటి బతకడానికి మనం ప్రయత్నం చేయించాలి అని. కాకపోతే దీనికి కొంత ఈ బ్లూ జోన్ కాన్సెప్ట్కి కొంత వ్యతిరేకత ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్డినియాలో లేకపోతే ఒకినావాలో కానీ నికోయాలో కానివ్వండి కొంచెం ఏజ్ మిస్రిపోర్టింగ్ చేయటం, పెన్షన్ ఫ్రాడ్ చేయటం జరిగారు. అంటే 2010లో జపాన్లో చెక్ చేసినప్పుడు 2 లక్షల మంది 100 ఏళ్ళు దాటిన వాళ్ళు దొరకలా. అంటే చచ్చిపోయినా కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళు ఈ ఫ్రాడ్గా పెన్షన్ తీసుకుంటా ఉండారు. అందుకని ఎక్కువ నెంబర్స్ ఉన్నారు. అంటే బ్లూ జోన్ థియరీకి వ్యతిరేకంగా ఏంటంటే ఇది ప్రాపర్గా డాక్యుమెంట్ చేసినవి కాదు, ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తే ఇంతమంది బతికుండరు, ఇదేదో కొంత సరిగ్గా బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల, లేకపోతే కొంతమేరకు అఫీషియల్ రికార్డ్స్ మిస్ చేయడం వల్ల, లేకపోతే పెన్షన్ ఫ్రాడ్ వల్ల ఇట్లా అవుతుంది అనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే మనకి రీసెర్చ్, బ్లూ జోన్ రీసెర్చ్ అనేది అబ్జర్వేషనల్, అది కాజువల్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ జోన్లో ఉన్న వాళ్ళందరూ ఎర్రచొక్క ఎక్కువ వేసుకుంటున్నారు అనుకోండి, అంత మాత్రం చేత ఎర్రచొక్క ఎక్కువ వేసుకున్న వాళ్ళందరూ ఎక్కువ కాలం బతుకుతారని కాదు కదా. అంటే ముందు ఎర్రచొక్క వేసుకున్న వాళ్ళందరినీ స్టడీ చేసి దాంట్లో ఎర్రచొక్క వేసుకున్న వాళ్ళు బ్లూ చొక్కా వేసుకున్న వాళ్ళని కలిపి స్టడీ చేసి బ్లూ చొక్కా వాళ్ళు తక్కువ బతుకుతున్నారు, ఎర్రచొక్క వాళ్ళు ఎక్కువ బతుకుతున్నారని చెప్తే పర్వాలేదు. కానీ ఎక్కువగా బతుకుతున్న రీజియన్లో చూసి అక్కడ ఏం చేస్తున్నారనేది మనం కొరిలేట్ చేయడానికి ట్రై చేస్తే అది కొరిలేట్ అవ్వచ్చు కానీ క్యాజువల్ కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎర్ర చొక్కాలు ఎక్కువ వేసుకున్నారనుకోండి బ్లూ జోన్లో, అంత మాత్రాన వాళ్ళు ఎక్కువ బతికినట్టు కాదు, బతకడానికి కారణం ఎర్ర చొక్కా అని కాదు అని. అంటే ఈ టైప్ ఆఫ్ రీసెర్చ్లో మనకు కొంత
అవుట్లుక్ అయితే మారుతుంది, కానీ ఖచ్చితంగా కాజేటివ్ ఫ్యాక్టర్స్ ఈ 9 అనేది చెప్పడం కష్టం. ఇంకా మిగతాది ఏంటి, సర్వైవర్షిప్ బయాస్ అంటారు అనమాట. వీళ్ళకి జెనెటిక్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, అందువల్ల వీళ్ళు ఎక్కువగా బతుకుతుండొచ్చు. అది సర్వైవర్ బయాస్ వల్ల మనం వాళ్ళు చేసే హ్యాబిట్స్ని మనం తీసుకోవడం కరెక్టా కాదా అనేది కూడా ఒక ఇది ఉంది. ఓవరాల్గా ఏంటంటే డాన్ బ్యూట్నర్ ఆయన నిజంగా కష్టపడి కనుక్కున్నారు ఈ బ్లూ జోన్స్ అనేవి. ఈ బ్లూ జోన్స్లో ఎలా చేస్తారనేది మొత్తం లైఫ్ లాంగ్ ఆయన కష్టపడి దాన్ని కనుక్కున్నారు. బట్ అయితే ఇది యూనివర్సల్లీ రీప్రొడ్యూసిబుల్ కాదు. కానీ మనం తెలుసుకునేవలసింది ఏంటంటే కొన్ని కామన్ సెన్సికల్ ప్యాటర్న్స్ దీంట్లో క్లియర్గా ఉన్నాయి. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం, మనం మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం, స్ట్రాంగ్ సోషల్ బాండింగ్స్, ఫ్యామిలీ టైస్ మెయింటైన్ చేయటం, ఇలా చేస్తే మనం 100 ఏళ్ళు హ్యాపీగా బతకచ్చు అనే విషయాన్ని మనకు క్లియర్గా తెలుస్తుంది. మీకు కనుక ఈ బ్లూ జోన్ కాన్సెప్ట్ నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్స్లో రాయండి, చదవడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.